Daily. Taste the Daily. అభివృద్ధి పరుగులు పెడితే ఎలా ఉంటుందో చూపిస్తా, కూటమి పాలన పవర్ ఏంటో నిరూపిస్తా అంటూ కుప్పంపై వరాల వర్షం కురిపించారు సీఎం చంద్రబాబు. అద్భుతమైన విజన్ కి పక్కా ప్లానింగ్ తోడైతే ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చో కళ్లకు కడతానంటున్నారు ఆయన. ఇంతకీ చంద్రబాబు ఇచ్చిన ఆ వరాలేంటి, నియోజకవర్గ ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలేంటి? ఇంతకు ముందో లెక్క ఇప్పుడో లెక్క అంటున్నారు సీఎం చంద్రబాబు. తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని మరింత అభివృద్ధి చేస్తానంటూ ప్రతినబూనారు. కుప్పంకి కొత్తగా 12 ప్రాజెక్టులు వచ్చాయన్నారు. 3,908 కోట్లతో ఏర్పాటవుతున్న ప్రాజెక్టులతో 26,581 మందికి ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. 200 కోట్ల రూపాయల ఖర్చుతో పెడుతున్న పౌల్ట్రీ అండ్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా 2,200 మందికి ఉపాధి అవకాశాల కల్పన జరుగుతుందని తెలిపారు. 260 కోట్లతో ఏర్పాటవుతున్న మదర్ డైరీ 850 మందికి ప్రత్యక్షంగా, 3,150 మందికి పరోక్షంగా ఉద్యోగాలు ఇస్తుందన్నారు. కుప్పంని ఒక టెక్నాలజీ హబ్ గా మారుస్తున్నామన్నారు చంద్రబాబు. అనేక రకాలైనటువంటి ఇనిషియేటివ్లు తీసుకుంటున్నాం. దేశంలో ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నీ ఇక్కడ తీసుకొస్తా, పరిశ్రమలు తీసుకొస్తా, ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత ఇస్తా, మానవ వనరుల అభివృద్ధి కోసం పనిచేస్తాం. కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు చంద్రబాబు. మహిళా శక్తి భవన్ ను నిర్మించి వేలాది మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేస్తామన్నారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ షోరూంలు కుప్పంకి వస్తున్నాయని తెలిపారు. అలాగే శ్రేష్ఠ బయోగ్యాస్ కంపెనీతో పాటు రెడ్ బెర్రీ పేరుతో ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ రాబోతుందన్నారు. ఐఫోన్ స్పేర్స్ తయారీ కంపెనీని తీసుకొస్తున్నట్టుగా కూడా వెల్లడించారు. పరిశ్రమలు, ఉద్యోగాలే కాదు, కుప్పంకి ఎయిర్పోర్ట్ ను కూడా తీసుకొస్తున్నట్టు వెల్లడించారు సీఎం చంద్రబాబు. అలాగే బెంగళూరుకి గంటన్నరలో వెళ్లేలా రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. రైతును రాజు చేయడమే కాదు, కుప్పంలో 500కు పైగా ఉన్న అన్ని చెరువులను నీటితో నింపుతామని హామీ ఇచ్చారు. ప్రతి ఎకరాకు నీళ్లు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. మొత్తంగా తనను ఎంతగానో ప్రేమిస్తున్న కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు చంద్రబాబు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాదు, కంటికి రెప్పలా కాపాడుకుంటా అన్నారు.